నా పేరు ఎమ్మిగి రామారావు, స్నానాలక్ష్మీపురం మాజీ సర్పంచ్ని. నేను సోమవారం నైటు 1:30 టైంలో వాన పడుతుంటే ముందు కట్టలు లోన్ వేద్దామని వెళ్ళేసరికి నాకు పాము కరిచింది. కట్ల పాము కరిచేసరికి నేను హడావిడిగా నరేనా హాస్పిటల్కి వచ్చేసరికినే సోయి తప్పి పడిపోయినాక ఇంకా నాకు అర్థం కాల. డాక్టర్ గారు చాలా రిస్క్ తీసుకొని నన్ను నా ఆరోగ్యాన్ని కాపాడటం జరిగింది. బత్తినేని శ్రీహర్ష గారు ఆయన కృతజ్ఞతలు. నా ఆరోగ్యాన్ని కాపాడినందుకు నా కృతజ్ఞతలు. ఓకే. డాక్టర్ గారు పిల్లలు కూడా చూసి చేశారు, పెద్దగా వేయలేదు. ఎవరైనా సామాన్యమైన వాళ్ళు కూడా ఈ హాస్పిటల్కి వచ్చి మంచి ట్రీట్మెంట్ నా లెక్క చేసుకోవాలని చెప్పేసి చెప్తాము. ఓకే. మాది లక్ష్మీపురం, రామారావు గారి మిత్రుడు. నేను హాస్పిటల్కి అర్ధరాత్రి ఎప్పుడు సోమవారం అర్ధరాత్రి కాడ తీసుకొచ్చాం. అయినా ఆ టైంలో కూడా ఎలాంటి రిస్క్ని ఇబ్బంది అనకుండా బత్తినేని శ్రీహర్ష గారు హాస్పిటల్కి ఒకటి రావడం జరిగింది. అప్పటికే పేషెంట్ అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు. అయినా కానీ CPRS అది ఇది చేసి ఆయన్ని సొహలోకి వచ్చేట్టుగా చేసి యాంటీ ఇంజక్షన్లు ఇచ్చి ఆరోగ్యాన్ని కాపాడారు. ఆయనకి ప్రత్యేక కృతజ్ఞతలు. ఎందుకంటే ఈయన గారు హాస్పిటల్ పెట్టి ఒక 4-5 నెలలు అవుతుంది. ఈ 4-5 నెలల్లోనే పేరు ఫోకస్ అయిపోతుంది. ఎందుకంటే ఎక్కడైతే నిజాయితీ గల వైద్యం ఉంటుందో అక్కడే గుర్తింపు తొందరగా వస్తుంది. అంటే ఆటోమేటిక్గా చిన్న వయసు అయిన డాక్టర్ గారికి తొందర పేరు రావటం. మేము కూడా డైరెక్ట్గా ఇక్కడికే ఇంతకన్నా సీనియర్ డాక్టర్లను వదిలిపెట్టి ఈ హాస్పిటల్కి వచ్చేందుకు మాకు 100% న్యాయం జరిగింది. అదేవిధంగా హాస్పిటల్లో బిల్లులు కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి. పెద్ద ఖమ్మం లాంటి పట్టణాలకు పోకుండా ఆ లోటుని భర్తీ చేయడంలో ఈ బత్తినేని శ్రీహర్ష గారు 100% ఈ ప్రాంతానికి న్యాయం చేస్తారని చెప్పవచ్చు. అందరూ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ ప్రాణాలను కాపాడుకుని వాళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం.